రాము నేను బస్ ఎప్పుడు అడిగేస్తా సార్ హైదరాబాద్ బస్ ఎప్పుడు వస్తా బస్సు ఎప్పుడు వస్తుంది? ఓకే సార్ రాని సురేష్ అన్న ఆపన్న బండాప అసలు ఎటు తీసుకెళ్తున్నావు? ఏందన్నా అసలు ఎటు తీసుకెళ్తున్నావు నువ్వు మమ్మల్ని? చెల్లె ఇంటికి వెళ్తాక మాట్లాడదాం అన్నా కదా దా బండెక్కు ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక మాట్లాడడం ఏముందన్నా? అసలు ఏమైందో చెప్పు ఫస్ట్. చెల్లె ఇంతకుముందు బస్ స్టాండ్ ఉన్నప్పుడు మా సందీప్ అన్న ఫోన్ చేసిండు. ఆహా ఇప్పుడు సందీప్ అన్న ఫోన్ చేసిండని చెప్పేసి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానవా? అట్లా చెల్లె నీకు చెప్తాను టెన్షన్ పడతావు ఇంటి పోయినాక మాట్లాడదాం బా. పటేలా మళ్ళీ ఏమైంది? మేము వెళ్ళే విషయం ఉన్న వాళ్ళకి తెలిసిందా? మళ్ళీ ఏమన్నా ప్లాన్ ఎత్తాలా చెప్పు పటేలా. అరే అట్లా ఆదరా రాము. చెల్లె అమ్మకు సందీప్ ఫోన్ ఏమైనా కలిసిందా? లేదు బావ, స్విచ్ ఆఫ్ వేస్తాను. ఎటు పోయినట్టు మరి స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎటు పోతుంది? ఏమో బావ, అమ్మ కూడా చెప్పకుండా పోయిందట. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం సందీప్ మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టింది? ఎటు పోయినట్టు అసలు? మళ్ళా మనం అనుకున్నట్టు ఏమన్నా అదంటావా? ఏందా అల్లుడు గింతెందుకు టెన్షన్ పడతాను నువ్వు? ఏం చెప్పాలత్తమ్మా? ఇది చెప్పుకునేటట్టున్నా? ఇది 10 మందికి చెప్తే మన ఇజ్జత్ పోతుంది. అసలు ఏమని చెప్పాలి చెప్పు నీకు? ఏందా అల్లుడు గంత టెన్షన్ పడతాను? ఏంద్రా కొడుక ఏం జరుగుతుందిరా? నాగేరు ఏం తెస్తాను? ఏం లేదమ్మా, ఆగు నువ్వు. బా ఇంకా స్విచ్ ఆఫ్ వేస్తాను. ఏమి లేదంటాను, ఇంత టెన్షన్ పడతాను. ఏంద్రా ఏమైందిరా చిచ్చా పత్తాందని అంటాను? ఏం చెప్పాలి అమ్మా? చెల్లేసి చెప్పుకుంటున్నదా? అల్లుడు ఏమి టెన్షన్ పడతాను బిడ్డ? నాకు టెన్షన్ అవుతుంది. నా బిడ్డకి ఏం జరిగింది అసలు? ఏం చెప్పాలత్త చెప్పు. రాము గారిని పనోడు అని చెప్పేసి ఇంట్లో ఉంచుకున్నావు. వాడు పని చేసుకోక వాడును రానమ్మ ప్రేమించుకున్నారట. 2 సార్లు పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే మేమే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఉంటానని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మంచిగానే ఉంటా అని చెప్పేసి అన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకునేటట్టున్నది? ఏందా అల్లుడు నా బిడ్డ గట్లెందుకు చేసింది? నాకు టెన్షన్ అవుతుంది. ఏం చేసిందని చెప్పేసి నన్ను అడిగితే నేనేం చెప్తా అత్తమ్మా? వాళ్ళిద్దరట ప్రేమించుకున్నారట. ఆ పనుని ప్రేమించడానికి నీ బిడ్డకి బుద్ధి ఉండక్కర్లే. మేము ఇంత మంచిగా చెప్పినా కూడా మళ్ళీ మా మాట వినకుండా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంట్లో లేదే. ఏం చెప్పాలి? బిడ్డ చెల్లెకు ఫోన్ చేయరా, ఏడున్నదో? లేదే అమ్మ, స్విచ్ ఆఫ్ వేస్తుంది. ఇంకా 10 రోజులు అయితే పెళ్లి కాదు బిడ్డ. ఈ పెళ్లి పెట్టుకొని పొల్ల గిట్ల ఎందుకు చేస్తాందో బిడ్డ? బామ్మర్ది నా కొడుకును ఆ తోటలో చంపినప్పుడే అల్లనే పాతి పెడితే అయిపోయే ముచ్చట. అనవసరంగా తీసుకుపోయి నా బాయిలు వేసినట్టు అయింది. ఇప్పుడు వాడు బతికున్నాడా సచ్చినా తెలియకపోయే. ఇప్పుడు రాని ఎటు పోయిందో తెలుస్తలేదా? సో ఏందో ఏమో. ఏం మాట్లాడుతున్నా వాళ్ళుడు? రామ్గాన్ చంపి బాయిలేసిండ్లా? మరి వాడు రానే ప్రేమిస్తున్నానని చెప్పి తెలిసిన తర్వాత వాడిని చంపకుంటే బొట్లు పెట్టి దండలేసి పూజ చేయాలి నా అత్తమ్మ. చంపి నా కొడుకు నా బాయిలు వేసినావు కానీ వాడు నాకు తెలిసి ఆ బాయిలో లేడు, తప్పించుకున్నట్టున్నాడు. రాంగా నేను నా కొడుకు లెక్క చదువుకుంటే నువ్వు గిట్ట చేసిన వారా నా బిడ్డ ఎడిపోయినట్టురా అసలు. అమ్మ వాడు బతుకున్నాడని తెలిసిన అనుకో, వాడిని చంపుతానే. చెల్లె వాంతో పోయినట్టు తెలిస్తే చెల్లెని కూడా చంపుతానే అమ్మ. ఏమో బిడ్డ ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మన పరువు ఉంటుందారా కొడుక. అత్తమ్మ నువ్వు టెన్షన్ పడకు. రాని ఎక్కడ ఉన్నా మేము ఎత్తుక్కొని మరి ఇంటికి తీసుకొని వస్తాం కానీ నువ్వు టెన్షన్ పడకు. బంగారం అసంటి బావని విడిచిపెట్టి నా బిడ్డ గిట్ల ఎందుకు చేసిందో ఏం కథ. అత్తమ్మా అత్తమ్మా ఏమైతే అత్తమ్మా? అత్తమ్మా అమ్మా ఏమైంది? సందీప్ నేను డాక్టర్ ఫోన్ చెప్తానా? చేయబా. అట్లా అమ్మకు హాస్టోక్ వచ్చిందట చెల్లె, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నా. రా చెల్లె. అరే రాము బండికి రా వెళ్దాం. అన్న ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలన్నా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వచ్చినట్టునే. చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయిందని ఏదో ఒకటి కవర్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను వాళ్ళకేం తెలుస్తుంది చెల్లె? అవునన్నా కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తే రామ పరిస్థితి ఏంటిదన్నా? చెల్లె రామరావు నుంచి తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఇంపార్టెంట్. రాముగా నువ్వు వచ్చి మా ఇంటితో ఉండరా. సరే పటేలా రానమ్మా, నువ్వు ఎటు పోయినా అని వాళ్ళు అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పోయినా అని చెప్పు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందని అడిగిల్లు అనుకో, నీది ఐఫోన్ కదా ఛార్జింగ్ లేదని చెప్పి కవర్ చేయాలని. ఇక సరే రాము. చెల్లె నేను ఫస్ట్ వెళ్తా. రాముగా నువ్వు మా ఇంటికి వెళ్ళు. చెల్లె నేను వెళ్ళిన తర్వాత నువ్వు 10 నిమిషాల తర్వాత రా. సందీప్ డాక్టర్ వచ్చింది.
నమస్తే డాక్టర్. అత్తమ్మ డాక్టర్ వచ్చిందిలే, మిల్లా లేచి కూర్చో. ఏమైందమ్మా? ఏమో సారు ఇక్కడ నొప్పి లేచినట్టు అయింది, అంత నాకు కండ్లు తిరుక్కుంటా అంత ఎట్నో అవుతా అండి. ఎందుకమ్మా, ఏమైనా టెన్షన్ పెట్టుకుంటానవా? టెన్షన్ ఏం లేదు సారు, నా బిడ్డకు 4 పెళ్ళి అయితే అంతే చాలు. సరే సరే, పెళ్ళి మంచిగానే అవుతుంది కానీ నువ్వేం టెన్షన్ పెట్టుకో. నీకేం కాలేదమ్మా, అంత మంచిగానే ఉన్నది. బాగా టెన్షన్ పడతాను, టెన్షన్ అస్సలకే పడకు. నేను టాబ్లెట్ రాస్తా, అవి వేసుకో. సరే సార్. సందీప్ మీరు బయటికి రండి, మీకు కొన్ని టాబ్లెట్ రాసిస్తా. అమ్మా నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. సందీప్ మీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మీ అమ్మ బాగా ఆలోచిస్తుంది. అట్లా ఏం లేదు డాక్టర్, అంత మంచిగానే ఉన్నది. మీ అమ్మకి బీపీ బాగా పెరుగుతుంది సందీప్, అట్లయితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సందీప్ అవి హార్ట్ అటాక్ సిమ్టమ్స్. నేను గోళీలు రాస్తా, అమ్మని మంచిగా చూసుకో. ఏం డాక్టర్ అట్లా అంటారు? మా అత్త మంచిగా ఉండేది, ఆమెకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది? మీ అత్తకి బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది. ఈ మధ్యలో చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు వస్తాయి. నేను టాబ్లెట్స్ ఇస్తాను, మీ అత్తని జాగ్రత్తగా చూసుకోండి. సరే డాక్టర్, నేను హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ తీసుకుంటా. అత్తమ్మ డాక్టర్ తోడు మాట్లాడినా అంత మంచిగా నేను టెన్షన్ పడకు. అట్లనే ఇప్పుడు సురేష్ ఇట్లా ఇంటికి వస్తాడు, రాని ఇంట్లో లేని విషయం ఇట్లా జరిగిందని చెప్పేసి నువ్వు ఎవరితో ఏమనకు, మనకేం తెలియనట్టే ఉండవు. పెద్దమ్మా ఏమైంది? సందీప్ ఏమైంది అమ్మకు? కొంచెం టెన్షన్ ఎక్కువ బీపీ పెరిగిందిరా. ఇప్పుడే రాకేష్ డాక్టర్ వచ్చి చూసిపోయాడు. అవునారా? మరి నాకు హన్మకొండలో తెలిసిన హాస్పిటల్ ఉన్నదిరా, తీసుకోవాలా? సురేష్ ఆ డాక్టరు ఇప్పుడే అంత సీరియస్ ఏం లేదని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నది అత్తమ్మ, కొంచెం టెన్షన్ పడి తగ్గించి టాబ్లెట్ వేసుకుంటే ఏం కాదని చెప్పేసి అన్నాడు. ఓ 2-3 రోజులు చూసిన తర్వాత మళ్ళీ పెద్ద హాస్పిటల్లో తీసుకోపోతా అన్నాడు. పెద్దమ్మా నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? టెన్షన్ పడకు, మేము అందరం లేవా? చెల్లేదురా సందీప్, కనబడతలేదు. చెల్లెది ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందిరా. చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని అమ్మ బీపీ పెంచుకున్నది. పెద్దమ్మా దాని ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ కావచ్చు, దానికి ఎందుకు టెన్షన్ పడతాను? సురేష్ మరి రాని నీకేమన్నా ఫోన్ చేసుడో కనిపించడో ఏమన్నా ఊపడ్డా? ఏ బావా, నా చెల్లె ఫోన్ చేయలే, కనబడలే బావా. అగో చెల్లె వస్తాను కదా బావా. చెల్లె ఇంకా అసలు మెదడున్నా అనే ఫోన్ స్విచ్ ఆఫ్ అని చూసుకోవా? ఇంట్లో అయిపోకుండా ఎడిపోయినా? ఏందన్నా అంత అట్లా మాట్లాడతాను? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏమైంది ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు? రాని నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే ముందు నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పిపోవా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఫోన్ చేయవా? లేకపోతే నువ్వు ఇంట్లో లేవని చెప్పేసి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి అత్తమ్మ టెన్షన్ పెట్టుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బావా ఏం మాట్లాడతాను? అమ్మ ఏంది? అమ్మ నాకేమైతే టెన్షన్ పడ్డావు? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఇంత టెన్షన్ పడతావా? ఏమో బిడ్డ, నాకు ఇట్లా ఎందుకో టెన్షన్ అయింది. రాని ఇంకొకసారి ఎటు పోయినా అత్తమ్మ కన్నా సందీప్ కన్నా చెప్పిపో, అంతేగాని ఇట్లా పొగుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ అవచ్చు ఇట్లానే చేయకు. నీకు తెలుసు కదా పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు. సరే బావా, నేను ఇంత దూరం వస్తుంది అనుకోలే. అమ్మ ఇంకోసారి నేను ఎక్కడ పోయినా చెప్పిపోతా, ఎక్కడికి వెళ్ళాను సరేనా? బావా సందీప్ నాకు పొలం కాడ పని ఉన్నదిరా, సాయంత్రం వరకు వస్తా. సరేరా. సరే సురేష్. పటేలా అమ్మగారికి ఎట్లున్నది? రాము ఇప్పుడు పెద్దమ్మ మంచిగా ఉన్నదిరా. పటేలా మనం వెళ్ళిపోయిన విషయం తెలిసిందా ఏమన్నా వాళ్ళ ఇంట్లో? ఏమోరా మరి, ఈ టాపిక్ అక్కడ ఏం మాట్లాడలేదు కదా, నాకు తెలిసి వాళ్ళకి తెలియనట్టున్నది. సరే పటేలా, ఇట్లా మనం పోయిన విషయం ఇట్లా అమ్మగారికి తెలిసి అట్లా అయిందని అనుకున్నా. ఏమోరా రాము, వాళ్ళ మనసులలో ఏమున్నదో కానీ నా ముందైతే అట్లా మాట్లాడలేము. ఏమో పటేలా, కానీ మరి రానమ్మనేమని అన్నారా వాళ్ళు? రాని ఏమనలేదురా రాము. ఏంది పటేలా, మా గాచారం అంతా గిట్లున్నది, మేము ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఏదో ఒకటి ఇట్లనే జరుగుతుంది. ఏమోరా రాము, ఆ దేవుడు మీ రాసి ఎట్లా రాసిండో రయ్యా.
పటేలా మనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నేను మీ ఇంట్లో ఉన్నా అని తెలిస్తే మళ్ళీ నీకేమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు నా వల్ల. అరే నువ్వు వెళ్ళిపోతే రాని బాధపడరా, చూద్దాం రా, 2-3 రోజులు అయినాక చూద్దాం. సరే పటేలా, కానీ నేను రానమ్మ పెళ్లి చేసుకోడు కరెక్టే అంటావా? అరే రామ్గా ఇప్పుడు అనుకుంటే ఏమున్నదిరా, నువ్వు నడి సముద్రం ఇస్తాను, కష్టమో నష్టమో ఒడ్డుకు చేరాలి. సరే పటేలా, నాకు కూడా అమ్మ నాన్న ఉండి ఫ్యామిలీ ఉంటే రాని వాళ్ళ ఇంట్లోకి వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుంటాం, మంచిగా అందరం కలిసి ఉంటాం. ఆ దేవుడు నన్ను ఎందుకు అనాథగా పుట్టించిండో ఏమో. అరే రామ్గా నువ్వేం బాధపడకురా, మంచి లెక్క ఇప్పుడు మంచిగా జరుగుతుంది. హలో రాము. రానమ్మ, ఇంటికి వెళ్ళినావా? వచ్చిన రాము. నువ్వు సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినావా? సురేష్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నారానమ్మా. ఇప్పుడు అమ్మగారికి ఎట్లున్నది? అమ్మ బాగా టెన్షన్ పడడం వల్ల కొంచెం హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అనిపించిందట రాము. ఇప్పుడైతే బాగానే ఉంది. అవునా రానమ్మా? మరి అమ్మగారు ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? మన గురించి తెలిసింది అయింది? అట్లేం లేదు రాము. ఒకవేళ మన గురించి తెలిస్తే నేను ఇంటికి వచ్చినాక అడుగుతుంది కదా, నన్ను ఏం అడగలేదు. మరంత సడన్గా అమ్మగారికి ఎందుకు అట్లా అయింది రానమ్మా? నీకు తెలుసు కదా రామ అమ్మ గురించి, ఇక్కడ నువ్వు కనిపిస్తలేవు అండ్ పొలాల పనులు ఎక్కడక్కడే ఉన్నాయి. నా పెళ్లి దగ్గరకు వచ్చింది, అంత టెన్షన్ పెట్టుకున్నట్టుంది అది. అవునా రానమ్మా? మరి ఇప్పుడు అయితే అంత ఓకే కదా? నిన్ను ఎవరు ఏమనలే కదా? నన్నైతే ఏమనలే రాము. ఎక్కడికి వెళ్ళినా అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పిన. ఎందుకంటే గోల్డ్ షాప్కి వెళ్తున్నాను కదా, తోడు రమ్మని చెప్దామని వెళ్ళినా అని చెప్పిన. ఫోను స్విచ్ ఆఫ్ చేసినావు కదా రానమ్మా? మరి దాని గురించి ఏమన్నా అడిగిలా నిన్ను? అడిగిల్ రాము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయ్యి కదా, ఐఫోన్ చార్జెస్ లేవని చెప్పిన. సరే రానమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థమవుతలేదు రాము. ఈ ఫోన్లో మాట్లాడుకుంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. టవర్ కాడికి రా మాట్లాడదాం. అబ్బా, నాకు బయటికి రావాలంటే భయం అవుతుంది రానమ్మా. మీ అన్న వాళ్ళకి ఎక్కడ దొరుకుతున్నావు అని. ఏ విషయమైనా నువ్వు సురేష్ అన్నకే చెప్పు. రాము, ఇప్పటిదాకా సురేష్ అన్న వల్ల ఇక్కడ దాకా వచ్చినాం, మళ్ళీ సురేష్ అన్న అంటే ఏంది? ఏదంటే మన దగ్గర మాట్లాడుకుందా? సరే రానమ్మా. అమ్మ ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగానే ఉన్నది బిడ్డ. డాక్టర్ చెప్పింది అమ్మ ఏం కాదని చెప్పి, నువ్వేం టెన్షన్ పడకు. బాగా బాగా అల్లుడు. కూర్చో. ఎట్లున్నా ఆరోగ్యం? బాగానే ఉన్నా తమ్ముడా. ఏమైనా పెట్టుకుని ఆ కమర్కి ఇట్లేదు కదండి. నేనేం రంది పెట్టుకున్నా తమ్ముడా, నాకేదో ఇట్లా వచ్చినట్టు అయింది, నాకేం అర్థం కాలే. నువ్వు టెన్షన్ పెట్టుకున్నావే, టెన్షన్ పెట్టుకుంటే అట్లయితే రంది ఉన్నది. నీకు ఏమైనా ఉంటే మాతో చెప్పు. నాకేం రాని తమ్ముడా, ఏదన్నా ఉంటే మీతో చెప్పానా నేను? సరే అక్క, మరి ఇట్లా పండుకోపోయి నువ్వు బయట పండుకున్నావా? ఇంట్లో కరెంట్ లేదు మామయ్య, సబ్స్టేషన్ ఫోన్ అయితే సాయంత్రం వస్తాయని చెప్పిండు, అందుకే బయట మంచం వేసి పనుకోబెట్టినా. సరే అల్లుడు, మరి డాక్టర్ ఏమన్నాడు? ఏం కాదా మామయ్య, గోళీలు వచ్చినా వేసుకుని తక్కువ అని చెప్పిండు. సరే సరే అల్లుడు, కొంచెం జాగ్రత్త చూసుకో. అక్క నువ్వు టాబ్లెట్ టైం చేసుకో మంచిగా. చెల్లే మామయ్య చిన్న కొన్ని వాటర్ తీసుకురావే. రానమ్మ, అమ్మగారికి ఎట్లున్నది? ఇప్పుడు బాగానే ఉంది రాము. అసలు ఏంటి రానమ్మ ఇట్లా జరుగుతుంది? మనం ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నా కూడా మనకి ఏదో ఒకటి అవుతుంది. అదే రాము, నాకేం చేయాలో అర్థమైతలేదు. అసలు ఏం చేయాలో కూడా దోస్తలేదు నాకు రాము. అసలు ఆ సురేష్ అన్న మనతో రాకుండా అయిపోరానమ్మా. ఆ ఫోన్ వచ్చుట్ల అంత ఆగమాగమైంది. నేను అప్పటికి చెప్పలేదా రాము, ఇద్దరమే కలిసి వెళ్ళిపోదామని. ఆ సురేష్ అన్న వచ్చి డ్రాప్ చేస్తా అన్నాడు కదా. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది రానమ్మా, మరి ఇప్పుడైనా ఏం చేద్దాం చెప్పు. ఇంట్లో అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా రాము, ఇంట్లో పరిస్థితులను బట్టి ఎంగేజ్మెంట్ ఇట్లా మారుస్తారు కావచ్చు, కొద్దిగా ఓపిక బట్టి చూద్దాం. రానమ్మా, నువ్వు మంచిగా ఇంట్లో ఉంటాను, నాకే భయం అవుతుంది రానమ్మా. ఎప్పుడెప్పుడు అన్వేషణకు నువ్వు సందీపానో దొరుకుతానేమో అని. ఇప్పుడు ఎట్లాగో సురేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా రాము, ఇంకో 3 days ఉండు. ఏ విషయం అనేది నేను ఫోన్ చేసి చెప్తాను నీకు. ఏమో రానమ్మా, ఈ సురేష్ అన్న మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో తెలుస్తలేదు. మళ్ళీ ఒకవేళ అన్వేషణతో కూర్చొని దాయిండు అనుకో, మళ్ళీ నా గురించి ఖచ్చితంగా చెప్తాడు. నాకు అందుకే భయం అవుతుంది. నువ్వేం భయపడకు రాము, నేను సురేష్ అన్నతో మాట్లాడతా, వాళ్ళతో కలిసి తాగక తిరగకని చెప్తా. ఏమో రానమ్మా, మీ ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉన్నారు అని చెప్పినావు కదా, నేను మరి వాళ్ళ దగ్గరికి పోతాను, ఫోన్ చేసి చెప్తావా? నువ్వు టైం చూసుకొని వస్తూ మళ్ళా. సరే రాము, ఇవాళ రేపు చూద్దాము, పరిస్థితులు మంచిగా అనుకూలంగా ఉన్నాయి అనుకో, ఇక్కడ ఉందో, లేకపోతే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తా. సరే రానమ్మా, ఇప్పుడైతే ఇంట్లో ఓకే కదా అంతా? మళ్ళీ నా గురించి ఏమన్నా మాట్లాడుకుంటా? లేదు రాము, ఇప్పుడైతే అందరు అమ్మ టెన్షన్లోనే ఉన్నారు. నీ గురించి కానీ నా పెళ్లి గురించి కానీ ఎవరు తీస్తలేరు.
సరే రాము, ఫోన్ అయితే నీ దగ్గర పెట్టుకో. ఏ విషయం అనేది నేను కాల్ చేసి చెప్తాను నీకు. సరే రానమ్మా. సరే రాము, నేనైతే ఇంటికి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే రానమ్మా. అమ్మా ఏందో చెల్లింటలేదు. ఏమో బిడ్డ ఎడిపోయిందో ఫోన్ చేసి చూడు. హలో అన్న. చెల్లె ఇంట్లో పెట్టిపోయినావే? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడ పనుంటి పోయి వచ్చిన అన్న. మన ఇంటికాడనే ఉన్నా. అమ్మకు ఆరోగ్యం మంచిగా లేకపోతే ఇంట్లో చూసుకోవాలి కానీ ఎటు తిరుగుతానా నేను? అన్న మన ఇంటి ముందే ఉన్నా అన్న, ఇంట్లోకి వచ్చి మాట్లాడతావు. రావే చెల్లె, రా నీ సంగతి చెప్తారా నువ్వైతేరా. చెల్లె ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి ఇప్పమని చెప్పినా కానీ. ఇప్పుడు ఏమైందన్న, ఎందుకు అరుస్తున్నావు? అమ్మ ఆరోగ్యం మంచి లేదు, ఆ ఇంట్లో చూసుకోక ఎటు తిరుగుతాను. నేనేటి తిరుగుతా అన్న, మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంటికి పోయి వచ్చింది, అది ఫోన్ చేసింది. బయటప్పుడు నాకు చెప్పవా? ఇంటికి మామయ్య వచ్చిండు, అడిగిండు, ఏమని చెప్పాలి నాకు నేను? ఏం చెప్తావన్నా, ఇంట్లో లేకపోతే ఇంట్లో లేదని చెప్పాలి. ఏదో నేను ఇంట్లో లేకపోతే కొంపలు అనుకుంటూ చేస్తాను కదా. చూసినా అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. చెల్లె నువ్వు నాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళాను, అసలే మంచిగా ఉండదు. ముందు ఆ ఫోన్ ఎందుకన్నా? మొత్తం లొల్లంతా ఈ ఫోన్ వల్లనే. ఇంట్లో నీకు ఫోన్ ఎందుకే? ఇంట్లో అమ్మని చూసుకో. అన్నా నేను అమ్మని చూసుకుంటా కానీ ఫస్ట్ నా ఫోన్. ఈ రోజు నుంచి ఫోన్ లేదు, ఇంట్లో అమ్మని చూసుకో. అన్నా ఫోన్ అన్నా, అన్నా ఫోన్. అమ్మ చూడమ్మ, ఫోన్ తీసుకొని పోతాడన్నా. ఏమైంది బావ, కలుద్దామని చెప్పి రమ్మన్నావు? అదే నీకు చెప్పిన సంగీత ఫోన్ తీసుకోని చెప్పేసి తీసుకొని వచ్చినావు నా కాడికి. తీసుకొచ్చిన బావ. అది ఫోన్ ఇప్పుడు మనకు డాటా మొత్తం బయటపడుతుంది అసలు ఏంది అని చెప్పేసి. చెల్లె ఫోన్ ఏందేమన్నా బావ? చెల్లె ఫోన్లో ఏముంటుంది? ఈ ఫోన్లో ఏమున్నదో నేను చెప్తా కానీ సందీప్, అత్తమ్మ ఆరోగ్యం ఎట్లున్నది ఇప్పుడు? కొంచెం మంచిగా ఉన్నదా? ఇప్పుడు అమ్మకు మంచిగా ఉన్నది బావ. ఇప్పుడే డాక్టర్ దగ్గర గోళీ తీసుకుని వచ్చిన. సరే సందీప్, ట్యాబ్లెట్లు టైంకి వేసుకోమని చెప్పేశాను. రానైతే ఇంట్లోనే ఉన్నది కదా? ఇంట్లో ఉన్నది బావ. ఇక ఫోన్ తీసుకొచ్చిన కదా, ఇటుపోతే ఇంట్లో ఉన్నది. సందీప్, ఈ ఫోన్లో అన్ని నేమ్స్ తోటి ఉన్నాయి కానీ ఒక్క నెంబర్కే నిన్న పోయింది ఫోన్, ఇవాళ పోయింది, మార్నింగ్ కూడా చేసింది. నెంబర్ ఎవరిది అంటావు? ఎవరిదో ఒకసారి ఫోన్ చేయ బావ, చూద్దాం. ఒకవేళ రాముగాంధీ అయితే ఏం చేద్దాం? చెల్లె మాట్లాడదాం. సరే సందీప్, నేను వీనికి ఫోన్ చేస్తాను. ఒకవేళ అది మాత్రం రాముగాంధీ వాయిస్ ఉంది అనుకో, నువ్వు డౌట్ రాకుండా చెల్లె కొన్ని నీళ్ళు తీసుకురా అని చెప్పేశాను. అప్పుడు ఫోన్ కట్ చేద్దాం, ఓకేనా? హలో రానమ్మా. చెల్లె కొన్ని నీళ్ళు తీసుకురావే. అరే రానమ్మా ఇంట్లో ఉన్నట్టున్నది, అందుకే ఫోన్ కట్ చేసింది. సందీప్ చూసినావా, రాముగాడు బతికే ఉన్నాడు. నా కొడుకు వాళ్ళు నెంబర్ మార్చి ఇద్దరు కథలు పడతారు. నాకు తెలిసి స్విచ్ ఆఫ్ పెట్టిందంటే వాళ్ళు హైదరాబాద్కి పోయి పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకున్నట్టున్నారు. నా కొడుకును మీ ఇంట్లో తలవారుతోటి ముక్కలు నరికి కాకుల గద్దలకు వాడిని వేయాలి. నా కొడుకు ఎక్కడైనా బయటకు గుంజుకొచ్చి నరకాలి బావా. ఏం చేద్దాం చెప్పు. సందీప్, వాడి నెంబర్ ఉన్నది కదా, రాణి ఫోన్ మనకు అన్నట్టు మనకు తెలియదు. రాణి మెసేజ్ చేసినట్టే మనం మెసేజ్ చేసి కలుద్దామని చెప్పేసి అందాం. నా కొడుకు వాడు ఒక్కవేళ వచ్చిందనుకో నరుకుదాం మొత్తం వాడిని. నువ్వు మెసేజ్ చేయి బావా, నా కొడుకు మెసేజ్ చేయి. సందీప్ మెసేజ్ చేసిన, రిప్లై వస్తుందో చూద్దాం. ఇక రానమ్మేమో మెసేజ్ చేసింది. రాము నీతో మాట్లాడాలి, కలుద్దాం. మెసేజ్ వచ్చింది. సందీప్ కలుద్దామన్న నా కొడుకును మన మర్రి చెట్టు కాడికి రమ్మంట, వేద్దామన్న. చేయి బా, మెసేజ్ చేయి. మర్రి చెట్టు కాడ కలుద్దాం రా రాము. ఆ కొడుకు అయిపోయింది. మర్రి చెట్టు కాడ కలుద్దాం దా రాము. సరే రానమ్మా. బామ్మర్ది రాముగాడు ఓకే అని చెప్పేసి మెసేజ్ చేసిండు. ఇంటికి పోయి తలవారు తీసుకొని మర్రి చెట్టు కాడికి పోయి అన్న కొడుకుని నరకుదాం. ఇవ్వాలి తలవారు వాడో మనము ఇలా ఇవ్వడో కూడా అయిపోవాలి.
బాబా ఏంది మా అన్న గది పట్టుకొని పోతాడు? రామ్ బతికిన విషయం తెలిసింది అయింది. అమ్మ ఫోన్ ఎక్కడుంది? నా కొడుకు రావాలి వాడిని ఇలా ఇవ్వాలి. నా కొడుకుని ఇలా కోడిని కోసినట్టు కాయాలి బా. ఇంతే వాని తలకాయ ఏడి కాడికి నరకాలే. సందీప్ ఏదో ఫోన్ వచ్చిన సౌండ్ పడతాను చూడుపో. అగో అమ్మగారు ఫోన్లోకి వెళ్ళినాం. ఫోన్ వస్తుంది నాకు. రానమ్మ కావచ్చు. ఒకవేళ రానమ్మకు ఒక్కదానికే తెలిసి నెంబర్. హలో రాము. హలో ఎక్కడున్నావు రాము? ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతావేంది రానమ్మా? నువ్వే కదా మర్రి చెట్టు కాడికి రమ్మన్నావు. నేను కలుద్దామన్నా? నేను ఎప్పుడు కలుస్తామని రాము? ఏంది రానమ్మా కలుద్దామని చెప్పేసి నువ్వే కదా మెసేజ్ చేసినావు. అందుకే నీ మర్రి చెట్టు దగ్గరికి వస్తానా? నేను ఎక్కడ కలుస్తామన్నా రాము? అసలు ఫోనే లేదు నా దగ్గర. మా అన్న లాక్కున్నాడు. మరి నాకు ఫోన్ చేసింది ఎవరు? మెసేజ్ చేసింది ఎవరు? అబ్బా రాము, మా అన్నని బాగానే మెసేజ్ చేసినట్టున్నారు నీకు. అట్లా నేనైతే చేయలే. నువ్వు ఆ మర్రి చెట్టు కాడికి వెళ్ళకు, రిటర్న్ వెళ్ళిపో. అబ్బా రానమ్మా, నీ బతుకున్న విషయం మీ అన్న వాళ్ళకి తెలిసింది. ఫోన్లో నా వాయిస్ ఉన్నారు ఇప్పటిదాకా. రాము, నువ్వు తొందరగా సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. వెళ్ళినాక నాకు ఫోన్ చేయి. సరే రానమ్మా. బావా రామ్గాడు దొరికిన కథ అనుకో రామా. రాముగా ఆ కొడుకా ఆగురా రాముగా ఆగురా నువ్వు ఆగురా. అప్పుడే రాముగా. చిన్న నన్ను వదిలేచిన దండం పెడతా. బామ్మర్ది ఒక్కటే వేడుకున్న ఆ కొడుకు తల మొండం వేరు కావాలి. బావా నా కొడుకు తప్పించుకుంటాడు. బావా వద్దు సందీప్. నరుకుడే వద్దు సందీప్ వాడిని. బావా అలా కొడుకు తప్పించుకున్నాడు. బావా ఇటు ఇటు ఇటు. సందీప్ నువ్వు వెళ్ళమ్మా తల్లి గుళ్ళ చూడిపో. నీ ఇక్కడ చూస్తా. సందీప్ వాడు ఇక్కడ లేడు. అడు చూడట్టున్నాడు చూడు వాడిని. ఇలాగో లేడు బావా, వాడు అటే ఉంటాడు. నా కొడుకు ఎటువంటి బావాడు. రాముగా